విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. నా పేరు కేశవచంద్ర రమావత్. అదే షార్ట్ కట్ లా KCR. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, జబర్దస్త్ రాకేష్ కి మదర్ క్యారెక్టర్ చేయడం జరిగింది. అండ్ ఏదైనా చిన్నగా వెబ్ సిరీస్ లాగా కానీ లైక్ అట్లా చేస్తే బాగుంటది అని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను కోవిడ్లో. మణికొండ మహాలక్ష్మి వెంకటలక్ష్మి అని. అందరికీ నమస్కారం, నేనండి మీ మణికొండ మహాలక్ష్మిని. ఏ మూవీ ప్రొడ్యూస్ చేశారు మేడం? భీమదేవరపల్లి బ్రాంచ్ అని. ఆ సినిమాలో అన్ని రకాల చూపించడం జరిగింది అనమాట. సో దానికి బెస్ట్ పొలిటికల్ సెటైర్ అవార్డు కూడా దాసరి గారి పేరు మీదుగా అవార్డు ఇచ్చారు శిల్పకళా వేదికలో. చాలా గ్రాండ్ ఫంక్షన్. నేను 2013లోనే గోరంత దీపం అనే సీరియల్లో హీరోయిన్ మదర్ కి చేశాను. అంటే ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇది ప్రజలకు మంచి చేయాలని మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎలా పోరాటం చేసి వాళ్ళకి న్యాయం కల్పించాలనుకుంటున్నారు? డెఫినెట్గా ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే మేము మంచి పనులు చేస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉట్టిగానే మా మీద నిందలేస్తుందని అంటున్నారు. అంటే నిందలేస్తే చూస్తూ ఊరుకునే బీఆర్ఎస్ ప్రభుత్వం 2 టర్మ్స్ లో మనకు పరిపాలించడం జరిగింది. మళ్ళీ ఎందుకు కొత్త ప్రభుత్వం రావాలి, మాకు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఎంచుకోవడం జరిగింది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయింది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ కాలేదు, కానీ ఇప్పుడు వచ్చిన నాయకత్వం ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆయనకి ఏం చేస్తే ఏమైతుందో కూడా తెలియట్లేదు. అంటే నిజంగానే సీఎం అవుతాను అనే ఫోకస్ కనుక ఉండుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇటు నుంచి వచ్చి ఒకరు చెప్తారు, అటు నుంచి వచ్చి ఒకరు చెప్తారు. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే కరెంటు పోగానే కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది అని పాటలు పాడుతున్నారు. అంటే వాళ్ళ తప్పు తెలుసుకున్నారంటే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, డాక్టర్ కీర్తి లతా గౌడ్ గారు మనతో ఉన్నారు. షీఈ్ ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అండ్ బీసీ లీడర్. అండ్ రీసెంట్లీ కేసీఆర్ మూవీలో యాక్ట్ చేయడం జరిగింది. జబర్దస్త్ రాకేష్ కి మదర్ క్యారెక్టర్ చేయడం జరిగింది. అండ్ మంచి పాపులారిటీ కూడా సంపాదించుకోవడం జరిగింది మేడం. అండ్ ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్, సోషల్ యాక్టివిస్ట్ అండ్ వచ్చేసి బీసీ లీడర్. ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అండ్ కేసీఆర్ మూవీలో ఎలా ఆఫర్ వచ్చింది, తన మాటలు అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫైర్ బ్రాండా, నార్మల్ బ్రాండా మీరు? మీరు చెప్పాలి. ఎందుకంటే లీడర్స్ అంటే ఫైర్ గా ఉంటారు కదా. అంటే మనకి మనం ఏది అనుకోవడానికి లేదు కదా. మీరు చెప్తే మీరు చెప్పాలి, ప్రేక్షకులు చెప్పాలి. ఓకే, ఆర్టిస్ట్ అంటే ఓకే, ప్రొడ్యూసర్ కూడా అయ్యారు మీరు. ఏ మూవీకి ప్రొడ్యూస్ చేశారు మేడం? భీమదేవరపల్లి బ్రాంచ్ అని మూవీ. ఆర్టిస్టులు అంటే చాలా డబ్బులు తీసుకోవాలని అనుకుంటారు కదా, అవి పోగొట్టి అంటే అవి ఎంత జమ చేసేసి ప్రొడ్యూసర్ గా చేశారా? అంటే అనుకోకుండా నాకు కథ నచ్చడం జరిగింది. అంటే మనం ఒక ప్రయోగం లాగా కాదు, కానీ నేను ఆర్టిస్ట్ గా ఆల్మోస్ట్ 2009 నుండి ఆర్టిస్ట్ గా చేస్తున్నాను. చాలా మూవీస్ చేశాను. ఆల్మోస్ట్ ఒక అబౌవ్ 70 మూవీస్ వరకు చేశాను. ప్రతి సినిమాలో కూడా మాకేంటంటే క్యారెక్టర్ ఆర్టిస్టులం కదా, మేము ఎక్కువసేపు ఖాళీగా కూర్చోవాల్సి ఉంటది. మా సీన్ వచ్చినప్పుడు పిలుస్తారు, మిగతా టైం అంతా లొకేషన్స్ లో వెయిట్ చేయాల్సి ఉంటది. ఆ వెయిటింగ్ టైంలో ఏంటంటే నేను అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని. అసలు షూట్స్ లో ఏ క్రాఫ్ట్ ఏం వర్క్ చేస్తుంది, ఎట్లా చేస్తున్నారు, ఎక్కడ వేస్టేజ్ అవుతుంది, ఎక్కడ ఇది చేస్తుంది. నాకు తెలిసినంతలో తోచినంతలో కొంత నేర్చుకుంటా ఉంటాం కదా ప్రతి సిచ్యువేషన్ నుంచి కూడా. సో మనం ఎందుకు చేయలేము, ఏదైనా చిన్నగా వెబ్ సిరీస్ లాగా కానీ లైక్ అట్లా చేస్తే బాగుంటది అని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను ఒకటి. అంటే కోవిడ్లో. అది కోవిడ్ ఆ టైంలో మేము ఇంట్లోనే అందరం ఎవరింట్లో వాళ్ళం లాక్డౌన్ లో ఉన్నప్పుడు ఇంట్లోనే మా పిల్లలు ఇద్దరు కూడా కెమెరా ఎడిటింగ్ అంతా చూసుకుంటుంటే నేను డ్యూయల్ రోల్ చేశాను, మణికొండ మహాలక్ష్మి వెంకటలక్ష్మి అని. సో ఖాళీగా ఉన్న టైంలో మాత్రం చాలా ఫాస్ట్ గా చేయగలిగిన. ఇంకా ఎప్పుడైతే మనం లాక్డౌన్ తీసేశారో ఎవరి వర్క్స్ లో వాళ్ళు బిజీ అయిపోయాము. కొంచెం ఛానల్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా. కాకపోతే నాకేంటంటే ఏదైనా చేస్తే బాగుండు అని మాత్రం థాట్ ఉండింది. ఆ టైంలో ఏదైనా చేద్దాము వెబ్ సిరీస్ లాగా అనుకున్న టైంలో నాకు ఈ లైన్ నచ్చింది. నేను పొలిటికల్ గా ఉండడం వల్ల ప్రజా సమస్యలు అండ్ జరిగిన నిజ జీవితంలో జరిగిన ఒక కథ ఆధారంగా అండ్ బీజేపీ ఇచ్చిన హామీలు ఏదైతే జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయమందో
అందరూ మాకు 10 లక్షలు వేస్తారు అనే ఆశతో ఓపెన్ చేస్తే ఒకరి అకౌంట్ లో సడన్ గా 10 లక్షలు పడితే అది గవర్నమెంటే కేంద్ర ప్రభుత్వం వేసింది అనుకుని వీళ్ళు వాడుకున్న తర్వాత అది ప్రభుత్వం వేసింది కాదు, బ్యాంక్ నుంచి అంటే తప్పుడు పేర్లతో ఉండడం వల్ల పడింది, మీరు మళ్ళీ రిటర్న్ కట్టమంటే వాళ్ళు పడ్డ తంటాలు అండ్ ఒక విలేజ్ లో ఉన్న వాతావరణం, వాళ్ళ బంధాలు, కష్టం వస్తే అంటే ఒకరు బాగుపడితే ఎంత ఇదిగా ఇది చేస్తారో కష్టం వస్తే కూడా అంతే ప్రేమగా దగ్గరయ్యి మళ్ళీ ఒక యూనిటీగా ఎట్లా అవుతారు అనేది ఆ సినిమాలో అన్ని రకాల చూపించడం జరిగింది అనమాట. సో దానికి బెస్ట్ పొలిటికల్ సెటైర్ అవార్డు కూడా వచ్చింది. దాసరి గారి పేరు మీదుగా అవార్డు ఇచ్చారు శిల్పకళా వేదికలో. చాలా గ్రాండ్ ఫంక్షన్. దాంట్లో ఒక 5 మూవీస్ కి అవార్డు వచ్చింది. 5 మూవీస్ బలగం, సామజవరగమన, బలగం, భీమదేవరపల్లి, సామజవరగమన, బేబీ, రైటర్, 5 మూవీస్ కి వచ్చింది. దాంట్లో నా మూవీ ఉండడం అనేది నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సెటైర్ అంటే ఒక అన్ని అంటే పొలిటికల్ పార్టీస్ అన్నిటి మీద అండి, ఎట్లా ఉంటుంది ఏంటి అనేది దాని మీద. ఓకే, ఇదంతా బాగానే ఉంది కానీ మీరు కేసీఆర్ గారి మూవీలో అంటే మీరు కూడా బీఆర్ఎస్ లీడరే కదా, కేసీఆర్ గారి మూవీలో మీరు కథ చెప్పినప్పుడు మీరు అసలు అంటే టైటిల్ పెట్టడం జరిగిందా లేకుంటే ఓన్లీ కథ విన్నారా మీరు? టైటిల్ ఏం పెట్టలేదు, కొంచెం పొలిటికల్ టచ్ ఉంటది అని చెప్పారు. అంటే కథ చెప్పినప్పుడు నాకు అర్థమైపోయింది, నా లైన్ మాత్రమే నేను అడిగానండి. పూర్తిగా మనకి కథ చెప్పారా? అంత కథ అవసరం లేదు కదా, మనం ఆఫీస్ కి రమ్మన్నప్పుడు అప్పటికి నా సినిమా రిలీజ్ అయింది. దాంట్లో నేను హీరోయిన్ మదర్ గా చేశాను. అంటే ఇది వరకు ఏమయ్యేదంటే మదర్ క్యారెక్టర్స్ ఇవ్వడానికి మదర్ కి చిన్నగా అంటే నేను చిన్నగా ఉంటాను, మదర్ అంత పెద్ద రోలు ఏజ్డ్ గా చూపించాల్సి వస్తుంది, వద్దమ్మా అనేటోళ్ళు. లేదా ఇంకా వేరే క్యారెక్టర్స్ ఇవ్వడానికి కూడా అక్కడ క్యారెక్టర్స్ ఉండేవి కాదు, ఇవైతేనే కొంచెం క్యారీ అవుతాయి సినిమా అంతా. అట్లా చాలా రోల్స్ మిస్ అయ్యాను అనమాట. సో దీంట్లో మరి మదర్ నేను ఆల్రెడీ చేసి మా దాంట్లో ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి ఇంకా మదర్ ఇవ్వచ్చులే చేశారు కదా, మనం అడిగిన ఏం ఫీల్ అవ్వరు అన్నట్టుగా నాకు ఈ క్యారెక్టర్ అయితే ఉంది, మరి చేస్తారా అని అడిగారు. మీ దాంట్లో చేశారు కదా అంటే డెఫినెట్లీ చేస్తాను అంటే డైరెక్టర్ గారు రాకేష్ గారు లైన్ చెప్పారు, నాకు అర్థమైపోయింది యాక్చువల్లీ ఇది చాలా బాగుంటుంది సినిమా, సేమ్ మీలానే చేస్తున్నాము, కష్టపడి చేస్తున్నాము రాకేష్ గారు, చాలా మనం అందరం కలిసి చేద్దాం, టీం వర్క్ చేద్దాము అంటే అవును చేద్దాం, చెయ్యాలి, అందరం నిలబడాలి, ఒకరికొకరం సపోర్ట్ చేసుకుంటేనే అవుతుంది అని అందరం కూడా చాలా అంటే ఒక పల్లెటూరు వాతావరణంలో చాలా కష్టపడి చేశారు. ఆ సక్సెస్ ని ఇప్పుడు ఆస్వాదిస్తున్నారు రాకేష్ గారు అండ్ మేము కూడా. ఓకే, ఫస్ట్ చెప్పినప్పుడు అనుకున్నారమ్మా ఇంత మంచిగా గ్రాండ్ గా ఇంత సక్సెస్ అవుతుందని? అంటే మనం ఏది కూడా మనం ఫస్ట్ గెస్ట్ చెయ్యము, మన ప్రయత్నం మనం చేద్దాం, ఒకవేళ కనుక మనం అంటే కరెక్ట్ గా కొడితే మాత్రం అచీవ్ అవుతాము అని మాత్రం అనుకున్నాము. అనుకున్నట్టుగానే జనాల్లోకి వెళ్ళింది. ఆర్టిస్ట్లకి ఎలా ఉంటది అంటే కొంచెం చెప్పండి స్టోరీ చెప్పంగానే మనకు పేమెంట్ అవి అనుకుంటారు కానీ మన ఒక గ్రూప్ వర్క్ మనం ఒక ఫ్రెండ్లీగా చేయాలంటే ఎవరు అంతగా సహకరించారు ఇండస్ట్రీలో. అలాంటప్పుడు మీకు రాకేష్ గారు ఆ మాట చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇండస్ట్రీలో సహకరించారు అనేది ఏముండదండి. ఇప్పుడు ఆర్టిస్ట్ విలువ ఏంటంటే లైఫ్ రావాలి అన్న తపన ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలా ఆలోచించారు, కమర్షియల్ గా ఆలోచించారు. నేను ఎలాగో చెప్తున్నాను కదా, నాకు లైఫ్ రాలేదు, 70 అబౌవ్ మూవీస్ చేసినా నేను లైఫ్ వచ్చింది అనేది నేను ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే అన్ని పెద్ద సినిమాలు చేస్తున్నాను, ప్రతి దాంట్లోనూ ఒక సీను 2 సీన్లతోనే సినిమా అయిపోతే ఇంకా మళ్ళీ మనం ఎవరికి ఆ సీన్ తో అయిపోతుంది. సినిమా అంతా ఉంటేనే కొంచెం బాగుంటుంది. లైఫ్ అనేది వచ్చింది అన్నా సరే ఏదో ఒక రోజు వస్తుంది. అందరు అనేవాళ్ళు నీకు ఇప్పటి వరకు లైఫ్ రావాలమ్మా, ఆర్టిస్ట్ గా బాగా నటిస్తావు, అంతా బాగుంటుంది అంటే పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఎందుకు పడట్లేదు అంటే ఇంకా అంతే టైం, మనకి ప్రతి ఒక్క మనిషికి టైం వస్తుంది. ఏమో మదర్గా వస్తుందో అమ్మమ్మగా వస్తుందో చెప్పలేం కదా. నేనైతే ఒకటే అనేదాన్ని, నిర్మలమ్మ లాగా ఏమో బామ్మ టైంలో వస్తుందేమో లైఫ్, బట్ నాకు ఆ పేషెన్స్ ఉంది. నేను ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకుంటాను, అందరితో మెప్పు పొందుతాను, బాగా చేసావమ్మా అనిపించుకుంటాను అని అనుకున్నాను. నా సినిమాలో కూడా చాలా ప్రశంసించారు, బాగా చేసావమ్మా అని. దీంట్లో కూడా ఇది ఏ రకంగా నాకు ఇంకా కొంచెం ఎక్కువ ప్లస్ అయింది అంటే నేను పార్టీలో ఉండడం, మా పార్టీ అధినాయకుడు మేమందరం దైవంగా ఆరాధించే మా కేసీఆర్ గారి పేరు మీద, మా బాపు పేరు మీద సినిమా రావడం, దాంట్లో నాకు అవకాశం రావడం, దాంట్లో అంటే మనం ప్రాణం పెట్టి పని చేయడం, ఇవన్నీ కూడా నాకు ఇంకా ప్లస్ అయ్యాయి.
అంటే మీ ఇష్టమైన కేసీఆర్ గారి మూవీలో చేయడం జరిగింది. అంటే మదర్ క్యారెక్టర్ ఎందుకు, అంటే మదర్ క్యారెక్టర్ అనగానే అదే బేస్ లో వెళ్ళిపోతుంటది. ఒక్కసారి మనం క్యారెక్టర్ ఇండస్ట్రీలో మనం చేసినామంటే అదే అయిపోతుంది. జబర్దస్త్ రాకేష్ గారికి మదర్ క్యారెక్టర్ అంటే మళ్ళీ రాకేష్ గారు చెప్పేటప్పుడు మీకు ఎలా కొంచెం బాధనే అనిపిస్తుంది, అంటే వాళ్ళకు కూడా చెప్పాలంటే అది హెజిటేట్ అవుతారు కదా, మీరేమైనా అనిపించిందా? అంటే నాకు నిజంగానే నాకు మదర్ క్యారెక్టర్స్ ఇవ్వడం ఇష్టం లేక చాలా మూవీస్ లో డైరెక్టర్స్ అందరూ కూడా ఇప్పుడే వద్దమ్మా, ఇంకా ఉంటే అవే ఉన్నాయి లేదా వేరే క్యారెక్టర్స్ లేవు, ఇంకా చిన్న చిన్నవి ఏమన్నా అంటే నిల్చోబెట్టలేము, వద్దులేమ్మా నెక్స్ట్ మూవీలో మంచిది అని అంటారు అందరూ. ఇప్పటికెల్లా మంచి క్యారెక్టర్ చేయించాలి అని అనేవాళ్ళు. సరే నేనేమనుకున్నా అంటే నా మూవీలోనే మదర్ గా చేసి చూపించేసి, సో హీరోయిన్ మదర్ గా చేశాను. అమ్మాయి 16 years 18 years గర్ల్, అమ్మాయికి మదర్ గా చేశాను. రాకేష్ గారికి కూడా చేయడం, ఇప్పుడు మనం ఆర్టిస్ట్లం, ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అనేది ఏమి ఉండదు. నేను ఇది వరకు అన్ని క్యారెక్టర్స్ చేశాను. ఆల్మోస్ట్ సిస్టర్ గా చేశాను, వదినగా చేశాను, సర్వెంట్ గా చేశాను, లాయర్, డాక్టర్, చెయ్యని క్యారెక్టర్ అంటూ ఏమీ లేదు. ఆల్ క్యారెక్టర్స్ చేశాను. నక్సలైట్ గా చేశాను. ఒక ఆర్టిస్ట్ కి ఈ వరం ఉంటది, అన్ని క్యారెక్టర్స్ లో జీవించేసేస్తాం అనమాట. అంటే నేను అనుకుంటాను వాళ్ళని చూసి ఆ క్యారెక్టర్ లో నేను ఆల్రెడీ జీవించేసాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అనిపిస్తుంది. సో ప్రతిదీ అట్లా నర్సు, డాక్టర్, ఎవ్రీథింగ్. హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు కూడా నేను చేసిన గెటప్ గుర్తొస్తా ఉంటది. సో మదర్ గా కూడా మనం ఎట్లాగో ఒరిజినల్ గా మదర్స్ నే. సో అదే అంటే నాకు అంటే మనం ఏదో ఏజ్ ని దాచిపెట్టుకోవాలనో లేకపోతే ఇలానే ఆర్టిస్ట్ గా అది ఈవెన్ ఈ టైంలో కూడా ఇంకా బామ్మ క్యారెక్టర్ ఇచ్చి చేయమన్నా దాన్ని పండించగలిగినప్పుడే ఆర్టిస్ట్ అవుతాం. సో నేను దాన్ని నమ్ముతాను. మనము మన బ్యూటీని లేకపోతే నేను ఇదే చేస్తాను, నేను ఇది నేను అదా అని అలాంటి ఫీలింగ్ నాకు ఎప్పుడు లేదు. అలా అనుకుంటే నేను 2013లోనే గోరంత దీపం అనే సీరియల్లో హీరోయిన్ మదర్ కి చేశాను. దాంట్లో చాలా పెద్దావిడలాగా అసలు అందరు తిట్టేవాళ్ళు బయటికి వెళ్తే, ఎందుకమ్మా అలాంటి క్యారెక్టర్ అంటే. ఇట్స్ ఓకే, వచ్చింది, నేను ప్రూవ్ చేసుకోవాలి ఆర్టిస్ట్ గా. నాకు అవకాశం వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవడమే కదా ఇంపార్టెంట్. దాంట్లో నాకు ఉత్తమ మదర్ కేటగిరీలో అవార్డు కూడా వచ్చింది, జీ అవార్డ్స్ లో అవార్డు కూడా వచ్చింది. హ్యాపీ. అంటే మనం చేసిన దీనికి గుర్తింపు అయితే ఉంది కదా. ఇప్పుడు నేను ఏదో అక్కడ మదర్ ఏజ్డ్ గా కనిపించాను, నేను ఒకటేసారి నా ఏజ్ పెరిగిపోదు కదా. అట్లా అనుకుంటే నిర్మల, మన అన్నపూర్ణమ్మ గారు, వీళ్ళందరూ, సుధా గారు, వాళ్ళు యంగ్ ఏజ్ నుంచే మదర్ క్యారెక్టర్స్ చేశారు. మరి వాళ్ళు ఒక వెలిగారు, ఇప్పటికీ కూడా సేమ్ అలాగే కనిపిస్తారు. కొంతమందిని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, చేస్తూ వెళ్తూ ఉండాలి. ఎలా అనిపించింది మన రాకేష్ గారికి మదర్ గా క్యారెక్టర్ చేయడం? సెట్ లో ఎలా ఉండే? అదంటే నాకు వేరే ఫీలింగ్ ఏం లేదు కదా. అంటే నేను ఎందుకు ఈ క్యారెక్టర్ చేస్తున్నాను, నేనేదో అంటే నేను మంచి క్యారెక్టర్స్ చేయాలి లేకపోతే యంగ్ గా కనిపించేవి చేయాలని నా మైండ్ లో అసలు అలాంటి థాట్ లేదు. కాబట్టి నాకు ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ లో ఎంజాయ్ చేస్తాను నేను. ఆర్టిస్టులతో అందరితో కూడా సరదాగా ఉంటూ వర్క్ షేర్ చేసుకుంటూ బాగా చేస్తాం. కానీ మూవీ వచ్చేసి కొంచెం పేదరికంలో ఉన్న క్యారెక్టర్, విలేజ్ క్యారెక్టర్ కదా. ఎలా మీకు అనిపించింది? అంటే కొన్ని సంఘటనలు చూస్తుంటే మనకి ఎక్కడో చూసినట్టు అట్లా అనిపిస్తుంటాయి కదా. మీకు అలాంటిది ఏమైనా కేసీఆర్ మూవీలో కనిపించడం? నేను బేసిక్ గా నేను విలేజ్ లో పుట్టి మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగి వచ్చిన వాళ్ళమే కాబట్టి కొత్తగా చూసిన ఫీలింగ్ ఏం లేదు. ఇప్పుడు చాలా మంది మనం విలేజ్ లోకి వెళ్ళినప్పుడు మనం ఏదైతే వాతావరణం చూస్తామో అదే వాతావరణంలో చేసాము. కొత్తగా అంటే మనం ఏదో గోల్డెన్ స్పూన్ లో పుట్టి ఇప్పుడే అలాంటి క్యారెక్టర్స్ చేసాము అనేది లేదు కదండి. పల్లెటూరులో పుట్టాను, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సేమ్ విలేజ్ లోనే పెరిగాను. నాకు కొత్త ఏం అనిపించలేదు, చాలా ఇష్టంగా చేశాను. సుజాత గారు, జోర్దార్ సుజాత గారు కూడా యాక్ట్ చేయడం జరిగింది కదా. ఏ క్యారెక్టర్ అనేది? ఆమె కామెడీ రోల్. యాక్చువల్లీ తాగుబోతు రమేష్ గారు అండ్ సుజాత చాలా, అంటే మాది ఎమోషనల్ గా వెళ్లే లైన్ లో సడన్ గా వాళ్ళు వచ్చి నవ్విస్తా ఉంటారు. చాలా బాగుంటది వాళ్ళ కాంబినేషన్. ఆ డైలాగ్స్ గానీ మొత్తం పడి పడి నవ్వుతారు అందరూ. బాగా చేశారు. ఎలా ఉండేవాళ్ళు సెట్ లో రాకేష్ గారు? అసలు అందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా సరదాగా నవ్వుతూ, నిజంగా ఏ ఒక్క చోట కూడా డిస్టర్బెన్స్ అనేది ఉండేది కాదు. ప్రశాంతంగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ కలిసి కంబైన్డ్ వర్క్, టీమ్ వర్క్ లానే చేసుకున్నాము. డైరెక్టర్ గారు కూడా గరుడ వేగ అంజి గారు కెమెరామెన్ కమ్ డైరెక్టర్, ఆయన రెండు కూడా. సో చాలా బాగా, అంటే నిజంగా అసలు షూటింగ్ చేసామని ఫీలింగ్ లేకుండా చేసేసాం మేము. అండ్ మీ భర్తగా క్యారెక్టర్ చేసిన మన లోహిత్ గారు నా పేరు మీనాక్షి సీరియల్ తో చాలా వైరల్ అవ్వడం జరిగింది, చాలా పేరు తెచ్చుకోవడం జరిగింది. ఆయన పక్కకు వైఫ్ గా జోడీగా ఎలా అనిపించింది? చాలా, అసలు చాలా జోవెల్ పర్సన్, చాలా హంబల్. అంటే చిన్న, అంటే చాలా సీనియర్ ఆర్టిస్ట్ ఆయన. చాలా సీరియల్స్ చేశారు, మూవీస్ చేశారు.
ప్రొడ్యూసర్ కూడా ఆయన మంచి వ్యక్తి, ఎవరితో కూడా చిన్న చిన్న హర్ట్ చేయరు, అందరం నవ్వుతూ నిజంగా చెప్పాను కదా షూటింగ్ చేసామన్న ఫీలింగ్ అయితే లేదు మాకు. చాలా ఆడుతూ పాడుతూ ఆ పిల్లలు అందరం, మధు గారు, మాధవి అని హీరోయిన్ తల్లిగా చేశారు, అందరం కంబైన్డ్ ఫ్యామిలీ లానే అచ్చం. ఎక్కడ చేశారండి షూట్ అంతా? షూట్ అంతా షాద్ నగర్ దగ్గర, కొల్లూరు ఆ పక్కన తాండాలు ఉన్నాయి ఆ ప్లేస్ లో, ఎందుకంటే లంబాడి వీళ్ళ దీనికి సంబంధించిన సినిమా కాబట్టి ఆ లొకేషన్స్ అన్నిట్లలో చేసాం. ఎప్పుడైనా వెళ్ళారు అటు సైడ్, కొల్లూరు సైడ్ ఏమైనా అంటే వెళ్ళారా? ఫస్ట్ టైం వెళ్ళాను షూటింగ్ కోసం. ఎలా అనిపించింది? కొత్తగా అనిపించింది ఏమన్నా? నాకు కొత్తగా అంటే మేము మా ఊరికి వెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తుందో అలాగే అనిపించింది. నాకైతే కొత్త ఫీలింగ్ ఏం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపడతారు, నన్ను పొలిటికల్ గా ఉన్నాను కాబట్టి అలా గుర్తుపడతారు. పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, నేను ఆల్మోస్ట్ మీటింగ్స్ అన్నింటికి ఆల్ స్టేట్ లో ఎక్కడికైనా వెళ్తూ ఉంటాను, నాకు ఇష్టం. తెలంగాణ వాదం అన్నా, తెలంగాణ అన్నా, నాకు పార్టీలో బీఆర్ఎస్ నేను చాలా యాక్టివ్ గా ఉంటాను, ఇష్టంగా పనిచేస్తాను. అంటే ఈ మూవీ వచ్చేసి ఎలక్షన్స్ ముందు రిలీజ్ కావాల్సింది, లేట్ అయింది. తర్వాత ఈ కొత్త ప్రభుత్వం రావడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వంలో కేసీఆర్ మూవీ రిలీజ్ అవుతుంది అని అనుకున్నారు, హోప్స్ పెట్టుకున్నారా లేకపోతే హోప్స్ వదిలేశారా? ఏం లేదు, రిలీజ్ అవుతుందని అనుకున్నాము. కానీ మాకు తెలుసు కాబట్టి ఇది ఎలక్షన్స్ కంటే ముందు రిలీజ్ అయితే ఇంకొంచెం ఇంపాక్ట్ ఉండేది, ప్రజల్లో కొంచెం ఆలోచింపజేసేది అని మాత్రం నేను అనుకున్నాను. ఎందుకంటే నేను పార్టీలో ఉన్నాను కాబట్టి కొంచెం ఇప్పుడు వస్తే బాగుండు అని మనం అనుకుంటాం, కానీ మనం ఏం చేయలేం కదా. నేను చాలా సార్లు అన్నాను, రాకేష్ గారు ఈ టైంలో చేస్తే కరెక్ట్ టైం, ట్రై చేయండి, ఈ టైంలో చేయండి అని. కానీ ఏంటంటే ఏం అర్థం కాని సిచ్యువేషన్ ఎవరు కూడా. ఇంకా ఇప్పుడు చూసిన వాళ్ళందరూ అదే మాట అంటున్నారు, ఏంటంటే అంత అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్. అంటే ఈ సినిమా గనక కొంచెం ముందే ఎలక్షన్స్ ముందు రిలీజ్ అయ్యి ఉంటే డెఫినెట్ గా ఇంకా చాలా ప్రజలు చాలా ఆలోచించే వాళ్ళు, అందరికి రీచ్ అయ్యేలాగా కనుక చేసి ఉంటే అని ప్రజలందరూ చూసిన వాళ్ళందరూ అంటుంటే అవునేమో నిజమేనేమో అనిపిస్తుంది. బట్ ఇప్పటికైనా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఇప్పుడు కూడా 1 year గ్యాప్ వచ్చింది కదండి, మనం బీఆర్ఎస్ ని పోగొట్టుకొని కాంగ్రెస్ ని తెచ్చుకున్నాము, కాంగ్రెస్ వల్ల ఎట్లా ఇబ్బంది పడుతున్నాము, అందరూ వెక్స్ అయిపోయి ఉన్నారు. ఒక 1 year లోనే ఇంత అపోజిట్ గా, అంటే ప్రజల గుండెలలో స్థానం పోగొట్టుకుని ఒక విశ్వాసాన్ని పోగొట్టుకున్న పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిలిచిపోయింది. సో ఈ టైంలో రిలీజ్ అవ్వడం కూడా చాలా బాగుంది, ఎందుకంటే వాళ్ళకి అర్థమైన టైంలో అరే నిజమే కదా, ఇంత అభివృద్ధి చేశాడు కదా కేసీఆర్ గారు, మనం ఎందుకు తప్పు చేశాము, నిజంగా తప్పు చేశామని ఫీల్ అవుతున్నారు ఇప్పుడు పబ్లిక్. అవును, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఏం పట్టించుకుంటలేదు, ఏంటిది మీ ఉద్దేశం? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం డెఫినెట్లీ, అంటే ఇప్పుడు 6 గ్యారంటీలు అని చెప్పి మోసం చేసి గెలిచారు, 420 హామీలు ఇచ్చిండ్రు. దానిలో ఎన్ని గ్యారంటీలు నెరవేర్చిండ్రు, వాళ్ళు పెట్టిన టైం ఏంటి, ఆయన మాట్లాడిన మాటలేంటి, చేసే చేతలేంటి, ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఇదే కాకుండా ప్రశాంతంగా బతుకుతున్న హైదరాబాద్ వాసులని హైడ్రాన్ తీసుకొచ్చి మొత్తం వాళ్ళని అల్లకల్లోలం చేసి ఆగమాగం చేసి వాళ్ళకి నిద్రాహారాలు లేకుండా చేసి చాలా మందిని, అంటే ఇల్లులు కోల్పోయి నిస్సహాయంగా వాళ్ళు ఏడుస్తూ మా ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ మా ఇంటికి కూడా వచ్చి కూలగొడతారేమో నిద్ర లేని రాత్రులు గడిపిన సందర్భాలు ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మనం. హైడ్రాన్ తీసుకొచ్చారు, అటు లగచెర్లలో ఊరు ఖాళీ చేయాలని చెప్పేసి వాళ్ళని చాలా టార్చర్ పెట్టారు, మహిళల్ని గర్భవతులను కూడా చూడకుండా వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళిపోయి చాలా ఇబ్బంది, ప్రజల మనసులలో, ప్రజల ప్రతి ఒక్కరి మనసులలో విశ్వాసం కోల్పోయారు. కానీ మీకు బీసీ లీడర్ కాబట్టి బీసీ కులగణన అనేది రావడం జరిగింది కదా, దీన్ని ఏమంటారు మీరు? దీనికి కూడా ఫైట్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను బీఆర్ఎస్ లీడరు, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కోర్ కమిటీ మెంబరు, జాతీయ బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సో మాంగళ్యం ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్పర్సన్, సోషల్ వర్క్ కూడా చేస్తూ ఉంటాను. సో బీసీ లీడర్ గా ఏంటంటే డెఫినెట్ గా ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో 42% మేము ఇస్తామని చెప్పినట్టుగానే మాకు మా హక్కులు మాకు కావాలి అని చెప్పేసి మేము పోరాడడం జరుగుతుంది. దాని గురించి మేము ఎన్నో మా నాయకుల ఆధ్వర్యంలో కానీ మేము కానీ చాలా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాము, మెమరాండమ్స్ ఇచ్చాము, మొన్న గవర్నర్ గారిని కలిసాము, మొన్న మా జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారితో కలిసి కూడా మేము బీసీ డెడికేటెడ్ కమిషన్ కి కూడా మేము మెమరాండం ఇచ్చాము, వినతి పత్రం అందజేశాము. చట్టసభలలో బీసీలకు దక్కాల్సిన సీట్లు బీసీలకు కావాలి, బీసీ మహిళలు, ఓబీసీలు వీళ్ళందరికీ కూడా ఎవరికి జరగాల్సిన న్యాయం మేమెంతో మాకంతా అనే నినాదంతో ముందుకెళ్తున్నాము. డెఫినెట్ గా
మా హక్కుల్ని మేము సాధించుకుంటాం. అంటే ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇది ప్రజలకు మంచి చేయాలని మీరు బీఆర్ఎస్ పార్టీ తరపున ఎలా పోరాటం చేసి వాళ్ళకి న్యాయం కల్పించాలనుకుంటున్నారు? డెఫినెట్ గా ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ, ఇప్పుడు అధికారంలో మేము లేము, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మేము ప్రతిపక్ష హోదాలో ఉండి మా నాయకత్వం అనుచరణతో, అంటే మేము వాళ్ళ ఆదేశాలను అనుసరించి ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఎత్తుకోండి అని చెప్తున్నారో ఆ కార్యక్రమాన్ని ఎత్తుకొని డెఫినెట్ గా మేము పోరాటం చేస్తున్నాము. మీరు చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు లగచర్లాది కూడా క్యాన్సిల్ చేశారు. మేము ఏదైతే గట్టిగా పోరాడము, న్యాయం చేయాల్సిందే, ప్రజలకు అండగా మేము ఉంటాము, మీరు ఎన్ని అరెస్టులు చేసినా మేము భయపడము అని రామన్న గారు, హరీష్ అన్న గారు అందరూ కూడా పోరాటం చేశాము, దాన్ని సాధించాము. హైడ్రా విషయంకి వస్తే మీరు బుల్డోజర్లు పంపిస్తే మేము అడ్డం ఉంటాం తప్ప ఇల్లులను గులగొట్టనీయమని చెప్పాము. మేము అట్లే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరపున నిలబడిందో ప్రజలకు అర్థమైంది ఎవరు మన వాళ్ళు ఎవరు మన వాళ్ళు కాదు, వాళ్ళకి అర్థమైంది. దాన్ని కూడా ఆపేయడం జరిగింది. అంటే ఏదైతే హైకోర్టు ఆదేశాలను అనుసరించి మేము చేస్తాము అని చెప్పేసి వెనక్కి తగ్గడం జరిగింది. ప్రతిది కూడా మనం ఇప్పుడు ఆదాని విషయమే ఉంది, 100 కోట్లు రిటర్న్ ఇచ్చేశారు. అంటే అదంతా కూడా పోరాట ఫలితమే కదండి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే మేము మంచి పనులు చేస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉట్టిగానే మా మీద నిందలేస్తుందని అంటున్నారు. అంటే నిందలేస్తే చూస్తూ ఊరుకునేంత అమాయకంగా ప్రజలు ఎవరు లేరు. ఇప్పుడు ఉన్న మీడియా కూడా అలా లేదు. ఎందుకంటే చాలా అప్డేటెడ్ గా ఉంది. ఇదివరకటి రోజుల్లో ఎవరో చెప్పారంట అనేది దాన్ని అంట అనుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు కదా. ఇప్పుడు జరిగితే ఈ క్షణం మరో క్షణమే మన జనాల్లోకి వెళ్తుంది. ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉన్నారు, వాళ్ళకి ప్రతిదీ అర్థమవుతుంది, వాళ్ళు ఏం తప్పు చేశారో అర్థం చేసుకున్నారు. ఏదో బురద జల్లితే చల్లారు అనడానికి మాటలు అబద్ధాలు అంతే, అవి అబద్ధాలు, వాళ్ళ మాటలు ఎవరు నమ్మరని బయట అసహించుకున్నారు. జనాల్లోకి వస్తే అర్థమవుతుంది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం గత 2 టర్మ్స్ లో మనకు పరిపాలించడం జరిగింది. మళ్ళీ ఎందుకు కొత్త ప్రభుత్వం రావాలి, మాకు కొత్త రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఎంచుకోవడం జరిగింది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయింది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ కాలేదు. యాక్చువల్ గా మనది కొత్త రాష్ట్రం ఏదైతే తెలంగాణ రాష్ట్రం కావాలని, రాష్ట్రం వస్తుందా నేను చస్తానా అనే ఒక నినాదంతో ప్రాణాలని సైతం, నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ తెలంగాణను సాధించి తీరుతాను అని చెప్పేసి బాపు కేసీఆర్ గారు ఏదైతే మొన్నే దీక్ష దివస్ కూడా చేసుకున్నాము, దాని గుర్తుగా తెలంగాణ సాధించారు. నిధులు లేవు, నియామకాలు లేవు, ఏవీ లేవు. మన తెలంగాణ ఎట్లా ఉండే అండి మొత్తం, అసలు ఏమైనా హైదరాబాద్ ఇట్లా ఉండేనా? ఇదివరకటి రోజులలో అసలు నీళ్ళ పరిస్థితి ఏంది, కరెంటు పరిస్థితి ఏంది, రవాణా పరిస్థితి ఏంది, రోడ్ల పరిస్థితి ఏంది, దేంట్లోనూ మన తెలంగాణ మొత్తం అసలు నిర్వీర్యంగా ఉన్న తెలంగాణని ఈరోజు బంగారు తెలంగాణ చేసిండ్రు. ఇది చేయడానికి ఏమంటారు, నిధులు సమకూర్చుకోవడానికి, మనకు కావాల్సినవి చేయడానికి, ప్రతి గ్రామాన ప్రతి మూలన ఇంటికి నీళ్ళు అందించడానికి ఎంత కష్టపడ్డారు, ఎన్ని పథకాలు పెట్టారు, ఇప్పుడు ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి, వృద్ధులకి, ప్రతి ఒక్కరికి కొడుకయ్యి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి, ప్రతి ఒక్క బిడ్డకు ఒక అన్నయ్య, అంటే ఒక ఇంట్లో ఆడబడుచుంటే ఒక అన్నయ్య, ఒక తండ్రి, అంటే మేనమామయ్య పెళ్లికి 1,16,000 ఇచ్చి ప్రతి ఒక్కరికి ఎంత అండ అయిందండి. అది ఒంటరి మహిళలకు కానీ ఎన్ని పెన్షన్లు ఇచ్చిండ్రు. చిన్న పుట్టిన పాప నుంచి కాటికెళ్లే వరకు కూడా, శ్మశానాలు కూడా, అంటే స్వర్గధామాలు కూడా ఎంత బాగా నిర్మించిండ్రు. ప్రతిదీ కూడా అంటే ఇవన్నీ ప్రజలకు అందించడానికి ఎంతో వెనక ఉండి కష్టపడితే గానీ కాలేదు. మనం ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఉంటేనే మన ఫ్యామిలీ గడవడానికే చాలా కష్టపడుతున్నాం. అట్లాంటిది ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఇన్ని సదుపాయాలను సమకూర్చాలంటే ఆ ఇంటి పెద్ద కేసీఆర్ గారు ఎంతో కష్టపడితే గానీ కాలేదు. కానీ ఇప్పుడు వచ్చిన నాయకత్వం, ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఆయనకి ఏం చేస్తే ఏమవుతుందో కూడా తెలియట్లేదు. అంటే నిజంగానే సీఎం అవుతాను అనే ఫోకస్ కనుక ఉండుంటే ఆయన అన్ని నేర్చుకునేవాడేమో. సడన్ గా అనుకోకుండా అదృష్టం తలుపు తట్టింది కాబట్టి సీఎం సీట్లో కూర్చున్నాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇటు నుంచి వచ్చి ఒకరు చెప్తారు, అటు నుంచి వచ్చి ఒకరు చెప్తారు, వాళ్ళకే కోఆర్డినేషన్ లేదు. మళ్ళీ ఈయన దగ్గర ఎన్నో అంటే మంత్రి పదవులు దగ్గరే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎడ్యుకేషనల్ మినిస్టర్ లేడు, గురుకులాల పరిస్థితి చూస్తూనే ఉన్నారు. అంటే అసలు ఎలాంటి ఎంతో మందికి ఇవ్వాల్సిన మంత్రి పదవులను కూడా ఇవ్వకుండా ఒక అతని దగ్గరే పెట్టుకొని నేనే చేస్తాను అన్నిటికీ నేనే అంటే అందుకోలేరు, చేయలేరు.
అందుకే ఫెయిల్ అవుతున్నారు, ప్రతి పనిలోనూ ఫెయిల్ అవుతున్నారు. ఏదో చేయబోతున్నారు, అది ఏదో అవుతుంది. ఏమన్నా అంటే అప్పులు చేశారు, అప్పులు చేసిన పని చేసి చూపించారు. కానీ వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు అప్పుడు చేసిన అప్పుల కంటే డబుల్ చేసి పెట్టారు. ఏదన్నా ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిందా వీళ్ళ వల్ల? ఇస్తా అన్న పెన్షన్ పెంచుతా అన్నాడు, పెంచలేదు. మహిళలకి మనిషికి 2,500 పెన్షన్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ప్రతి మహిళకి ఇస్తా అన్నాడు. 2,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తా అన్నాడు, 4,000 ఉన్న పెన్షన్ 6,000 చేస్తా అన్నాడు. వికలాంగులకి ఎవరికి ఏమి ఇవ్వలేదు. రైతు బంధు 2 టర్మ్స్ ఎగ్గొట్టేసేసాడు. రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా లేదు. బోనస్ అన్నాడు, బోనస్ లేదు. బోనస్ ఇస్తా అని చెప్పి ఓన్లీ సన్నవడ్లకే అన్నాడు, సన్నవడ్లకి లేదు. సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం పోను, వాళ్ళు ఎంతో కష్టపడి రాసులు పోసుకొని వడ్లు కొనండి నాయనా అని బతిమలాడితే కూడా కొనే దిక్కు లేదు. వాళ్ళు రైతులు వర్షాలకి అటు ఇటు కొట్టుకుపోకుండా వాళ్ళ కష్టం నేలపాలు కాకుండా ప్రైవేటులకి దళార్లకి అమ్ముకున్నారు. ఎలాంటి అంటే ఏ రంగం అభివృద్ధి చెందింది? మొత్తం రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. ఫైనాన్షియల్ గా తెలంగాణలో ఎంత స్ట్రగుల్ అవుతున్నారో అది ప్రతి ఒక్కరికి తెలుసు. మనమేం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళుగా విజయోత్సవాలు చేసుకొని, అంటే వాళ్ళు విజయోత్సవాలు ఎట్లా చేసుకుంటున్నారంటే, మేము ప్రజల్ని కరెక్ట్ గా చీట్ చేసినాం, మేము కరెక్ట్ గానే మేము అనుకున్నట్టుగానే వాళ్ళు మోసపోవడానికి రెడీగా ఉన్నాం, మేము మోసం చేసినాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మాటలు ఇదివరకు రీల్స్ ఉన్నాయి, అవి వీడియోస్ ఉన్నాయి. సో అవన్నీ రీల్స్ లాగా ఇప్పుడు మొత్తం ఫార్వర్డ్ అవుతా ఉన్నాయి. అంటే ఇదివరకటిది ఇప్పటిది అని చెప్పేసి. సో ఏంటంటే ఆయన ఏదైతే వాళ్ళు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మేము మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నామని విజయోత్సవాలు చేసుకున్నాడు. అంటే సక్సెస్ఫుల్ గా 1 year కంప్లీట్ చేశాను, నా మాట దాటేస్తూ నేను ఎక్కడికి పోయినా అక్కడ దేవుళ్ళ, అంటే మన తెలంగాణ వాళ్ళు ఏంటంటే సెంటిమెంట్ ఎక్కువ, ఎమోషన్స్ ఎక్కువ, బంధాలకి మాటలకి వీటికి విలువ ఎక్కువ ఇస్తారు. దేవుడి మీద ఒట్టేయంగానే అరే నిజంగానే చేస్తాడేమో అని నమ్మేస్తారు. అట్లా ప్రతి చోటుకి వెళ్ళి ఓట్లు పెట్టడం, ఇప్పుడు చేస్తా ఇంకాసేపటికి చేస్తా, మళ్ళీ ఇప్పటికి ఇంకో డేట్ పెట్టడం, అట్లా అలవాటు అయిపోయింది అంతే వాళ్ళకి. మీకు కేసీఆర్ దాంట్లో నచ్చింది ఏంటిదంటే, తను 2 టర్మ్స్ లో సీఎం గా చేయడం జరిగింది కదా, ఏం నచ్చింది మీకు? కలవడం జరిగింది ఎప్పుడైనా కేసీఆర్ గారిని? కలిసారు? ఏమనేవారు, ఎలా మాట్లాడేవారు? కలిసాము అంటే ఆయనను చూస్తూ, అంటే పట్టుదల బాగా ఇష్టం. ఆయన ఏం చేయాలనుకుంటారో ఆయన చేసేస్తాడు. ఎదుటి వ్యక్తిని చూడగానే కనిపెట్టేస్తారు. అంటే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఏంటి అనేది కనిపెట్టేస్తారు. మరి అలా లేకపోతే ఇంత పెద్ద హోదాలో పక్కన పెడితే ఇంత సాధించే వాళ్ళు కానే కాదు. ఆయన రక్తం పంచుకొని పుట్టిన రామన్న గారు కానీ, కవితక్క గారు కానీ, వాళ్ళ ఫ్యామిలీకి చెందిన హరీష్ అన్న గారు కానీ రియల్లీ చాలా ఇంటెలెక్చువల్స్ వాళ్ళు. అంటే ఎంత ఎడ్యుకేషన్ కి సంబంధించిందే కాకుండా వాళ్ళకి ఉన్న అవగాహన గాని, వాళ్ళకి ప్రజలకి చెయ్యాలన్న తపన గాని. ఇప్పుడు ఎవరైనా సరే కామన్ గా ఎవ్వరము భూమి మీద ఉండిపోవడానికి రాలేం. వాళ్ళ పేరు మాత్రమే వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళ పేరు మాత్రమే చిరస్థాయిగా నిలబడుతుందన్న విషయం వీళ్ళకి తెలుసు. ఈ కేసీఆర్ గారి కుటుంబానికి డెఫినెట్ గా తెలుసు. వాళ్ళు ఎప్పుడు ప్రజల గుండెలలో ఉండాలని పనిచేస్తారు, ప్రజల కోసం పనిచేస్తారు. ఇంకా బయట చూస్తే లేనిపోని అన్ని, ఇప్పుడు ఏదైనా ఒక మంచి పని చేయడానికి ఎవ్వరం బయటకు వచ్చినా, అది నేను బయటకు వచ్చినా మీరు బయటకు వచ్చినా వెనక నుంచి నలుగురు స్టార్ట్ అవుతారు రాళ్ళేయడానికి, లేకపోతే రూమర్స్ క్రియేట్ చేయడానికి, లేకపోతే వీళ్ళు ఇది అది అని చెప్పేసి చేయడానికి సిద్ధంగా ఉంటారు. అది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఉంది. కానీ సమర్థవంతంగా తెలంగాణని సాధించి సమర్థవంతంగా తీర్చిదిద్ది ప్రపంచ దేశాలే మన హైదరాబాద్ ని, మన తెలంగాణని తిరిగి చూసేలా చేసిన ఘనత కేసీఆర్ గారి కుటుంబానికి. అంటే అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది ప్రజలందరికీ తెలిసిన వాస్తవం. కేసీఆర్ గారు అనే పదం ఒక బంధం లాంటిది. అంటే అది ప్రతి ఒక్కరి గుండెలలో అది ఇమిడిపోతుంది. అది ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ప్రతి లీడర్ మాట్లాడిన ఏదో ఒక రోజు ఇలాంటి స్టేజ్ల మీద ఇలాంటి దీనిలో కూర్చొని చెప్పినవే. కేసీఆర్ గారి పట్టుదలను ఒప్పుకోవాలి, ఆయన కాబట్టి తెలంగాణను తెచ్చిండు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండ్రు, బీజేపీ నాయకులు మాట్లాడిండ్రు, అందరూ ఒప్పుకున్నవి వాస్తవాలు. ప్రజలందరి గుండెల్లో కూడా కొంతమందికి చెప్పుడు మాటలతోనో వాళ్ళకి తెలియకనో ఏదో రకంగా తప్పుగా మాట్లాడి ఉండొచ్చు, కానీ వాళ్ళకి నిజం తెలిసిన రోజు మాత్రం డెఫినెట్ గా వాళ్ళు ఫీల్ అవుతారు. కేసీఆర్ గారు అంటే అమ్మో ఇదా, కేసీఆర్ గారి అనే పేరు ప్రతి ఒక్కరి ప్రజల గుండెలలో నిలిచిపోయే పేరు. అది చరిత్రను తిరగరాసిన పేరు. అది కేసీఆర్ గారు అంటేనే ఒక ఎమోషన్, ఒక బంధం, ఒక ప్రేమ, అంతే. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉంది అంటే కరెంట్ కోత గానీ వాటర్ గానీ ఎలా ఉంది, ఎలా చూస్తున్నారు? వెళ్ళిన దగ్గర మీకు ప్రజలు ఏం చెప్తున్నారు? వాళ్ళ బాధలే చెప్పుకుంటున్నారు. ఇదివరకు కరెంటు 24 hours ఉండేది, ఇప్పుడు మళ్ళీ ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అర్ధరాత్రులు
కరెంటు పెట్టడానికి పోయి పాములు గుట్టి చచ్చిపోవడాలు అట్లాంటివి జరిగేది. మళ్ళీ కరెంట్లు కట్ చేస్తున్నారు. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే కరెంటు పోగానే కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది అని పాటలు పాడుతున్నారు. అంటే వాళ్ళ తప్పు తెలుసుకున్నారంటే విలేజ్లలో కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి, సిటీలలో కూడా స్టార్ట్ అయినాయి. కాకపోతే విలేజ్లతో పోల్చుకుంటే సిటీలో కొంచెం తక్కువ ఉన్నాయి. తక్కువ అంటే కరెంటు కోతలు తక్కువ ఉన్నాయి. అక్కడైతే ఎక్కువ కరెంట్ కట్ అవుతుంది. వాళ్ళు ఏంటంటే ఇక పిల్లలే ఇట్లాంటి పాటలు పాడుకుంటుంటే నవ్వొస్తుంది. చిన్న పిల్లల నుంచి కూడా తెలిసిపోయింది చూసారా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చాము, మేము తప్పు చేశామని. సో ప్రతి ఒక్కరిలో నిజంగా పశ్చాత్తాపం వచ్చింది. తప్పు చేశాము, పోగొట్టుకున్నాము, మళ్ళీ మేము అలాంటి తప్పు చేయము, ఆ దేవుణ్ణి పోగొట్టుకోము. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లు మేము మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెచ్చుకుంటాము. మా తెలంగాణ ప్రభుత్వం మేము ఎవరి దగ్గరకో పోయి అడుక్కోవాల్సిన పని ఉండదు, ఇది మా దగ్గర ఉండే ప్రభుత్వం అని ప్రతి ఒక్కరికి ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ నుంచి రావాలి, ఏ ఆదేశం రావాలన్నా ఇక్కడి నాయకుడు పోయి అప్పటికప్పుడు పోవాలి. ఇప్పటికి ఎన్నిసార్లు పోయి వచ్చిండు, ఏది కావాలన్నా అక్కడి నుంచి పర్మిషన్ రావాలి. అలాంటిది మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదు. మన ప్రభుత్వం, మన ఇల్లు, ఇది మన తెలంగాణ అంటే మన ఇల్లు అనుకున్నారు కేసీఆర్ గారు. సో ఇల్లు అనుకున్నారు కాబట్టి ఇల్లుని చక్కగా తీర్చిదిద్దారు. ఇంకా తీర్చిదిద్దుకునే టైంలోనే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి, కానీ ఈ మార్పు కూడా మంచిదే అనుకోవాలి. ఎందుకంటే మార్పు మంచిదే అంటారు కాబట్టి ఒకరి విలువ తెలియాలి అంటే ఆ మనిషి లేకపోతేనే తెలుస్తుంది. ఇప్పుడు 24 గంటలు కళ్ళ ముందు మనిషి ఉంటే వాళ్ళ విలువ తెలియదు కదా. 1 వీక్ 10 డేస్ లేకపోతే ఆ మనిషి వల్ల మనం ఏం మిస్ అవుతున్నాము, ఆ మనిషి మనకి ఎంత చేసి పెట్టేవాళ్ళు అనేది డెఫినెట్ గా తెలుస్తుంది. ఇప్పుడు ప్రజలందరికీ కూడా కేసీఆర్ గారి విలువ, బీఆర్ఎస్ పార్టీ విలువ తప్పకుండా తెలిసింది. వాళ్ళు ఇంక ఇలాంటి తప్పు ఎప్పుడు చెయ్యమని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ గెలుస్తుందని గట్టి నమ్మకం ఉందన్నమాట మీకు? తప్పకుండా. మీరు ఎక్కడికి వెళ్ళైనా అడగండి, బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది, మేము ఇంకొకసారి తప్పు చెయ్యమనే చెప్తున్నారు. ఓకే. మన హైదరాబాద్ వాళ్ళు కరెక్ట్ గా తీర్పిచ్చారు. ఎందుకంటే హైదరాబాద్ అభివృద్ధి, ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు కావడం, వాళ్ళకు ఒక నాలెడ్జ్ ఉండడం, ఎలాంటి అభివృద్ధి చేశారు అని తెలియడం వల్ల ఇక్కడ ఒక్క సీటు కూడా పోకుండా గెలిపించారు. కానీ రూరల్స్ లో ఏమైందంటే చాప కింద నీరులాగా అబద్ధాన్ని, ఇది ఒక అబద్ధాన్ని ఇదే నిజం అని వాళ్ళల్లో నింపారు. అంటే మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే చేసింది చెప్పుకోలేక ఫెయిల్ అయింది యాక్చువల్గా. అంటే పని మీదనే ధ్యాస పెట్టింది కానీ మేము ఇది చేసాం అనుకుంటూ చెప్పుకుంటూ కూర్చోలే. ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కానీ ఎక్కడ కానీ పనుల మీదనే కాన్సన్ట్రేట్ చేశారు. ప్రజలకి కష్టం లేకుండా మొత్తం ఆన్లైన్ చేసేసి మీరు ఇంకొక మనిషి దగ్గర పోయి చేయి ఆపకుండా ప్రతిదీ కూడా అలా అనగానే ఇలా పని అయిపోయేలాగా అన్ని సమకూర్చి పెట్టారు కదా, విలువలు తెలియలేదు. అందుకనే ఈరోజు ఈ పరిస్థితి. అదే మేము ఇది చేసాము అది చేసామని ఉదరగొట్టుకొని చెప్పుకొని ఉంటే పరిస్థితి ఈరోజు ఇంకోలా ఉండేది. కానీ మార్పు మంచిదే. మనుషుల విలువలు తెలిసినాయి. మనుషుల విలువలే కాదు, పార్టీ విలువ, ఎవ్రీథింగ్ తెలిసింది కాబట్టి నెక్స్ట్ ఇంకోసారి అలాంటి తప్పు చేయమని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఓకే, చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలలో ఎవరు వస్తారో. అండ్ మీకు కేసీఆర్ మూవీ తర్వాత ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి, ఏ ప్రాజెక్ట్స్ కి సైన్ చేయడం జరిగింది? ప్రాజెక్ట్స్ సైన్ వరకు మేము అంత పెద్ద ఆర్టిస్టులం కాదులేండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒకటి కొత్త సినిమా చేస్తున్నాను, హిందీ సినిమా. ఓ హిందీ మే ఆ గయా ఛాన్స్. మన తెలుగు డైరెక్టరే. సో మంచి క్యారెక్టర్, సేమ్ అంటే ఆ రోల్ కూడా ఇప్పుడు దీనిలో గెటప్ ఎలా ఉంటుందో దానిలో కూడా అలాగే ఉంటుంది. కానీ ఆ గెటప్ బెస్ట్ లేండి, మీకు కాస్ట్యూమ్స్ కొనడం తప్పుతుంది. హెవీ కాస్ట్యూమ్స్ అని కాదు కానీ మనకు వచ్చిన క్యారెక్టర్ కి మనం న్యాయం చేయాలి. మనం రిచ్ గా కనిపించామా, డల్ గా కనిపించామా, అడుక్కునే క్యారెక్టర్ చేసామా కాదు. ఆన్ స్క్రీన్ కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఏ క్యారెక్టర్ వచ్చిందో దాన్ని మెప్పించగలగాలి. నాకు చాలా ఇష్టం నటన అంటే, లీనమైపోయి చేస్తాను. అలాంటి క్యారెక్టర్స్ డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే కొన్ని సీరియల్స్ చూస్తే రిచ్ రోల్ వద్దు, పేదింటిది అయితే అదే చీర అదే బట్టలు వేసుకోవచ్చు. చాలా ఇంటర్వ్యూ చేసినట్టు వాళ్ళు చెప్తుంటారు, వద్దు రిచ్ లుక్ వద్దు నమ్మా. ఎవరికైనా అందంగా కనిపించడం ఇష్టంగా ఉంటుంది, అందంగా కనిపించకూడదని ఎవ్వరు అనుకోరు. కానీ ఏంటంటే ఇక సీరియల్స్ అంటే ఇయర్స్ ఉంటాయి కాబట్టి వేసినవి, ఇప్పుడు ఉమెన్స్ కి ఎట్లుంటది మహిళల కంటే వేసినవి మళ్ళీ వేయాలంటే ఒక టైప్ ఆఫ్ ఏదో ఫీలింగ్ ఉంటది. అబ్బా మళ్ళీ ఇదే వేసుకోవాలా, మళ్ళీ ఇదే నగ వేసుకోవాలా, మళ్ళీ ఇదే చెవులో పెట్టుకోవాలా, ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఇలాంటి క్యారెక్టర్స్ కి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు.
అది ఏంటంటే షూటింగ్స్ లలో కామన్ అది. అది అలవాటు అయిపోతుంది. అంటే సుజాత గారు అండ్ రాకేష్ గారు స్టేజ్ మీద ఏడవడం జరిగింది, కొన్ని ఎమోషనల్ అవ్వడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నారా మీరు? వెళ్ళారా? ఎలా ఫీల్ అయ్యారు? అంటే మూవీ రిలీజ్ కాలేదు, ఏంది అబ్బాయి ఇలా ఏడుస్తున్నాడు అంటే యాక్చువల్లీ రాకేష్ గారు వెరీ హంబుల్ అండ్ కొంచెం ఎమోషనల్. అంటే కొంచెం ఇబ్బందులు పడ్డాడు. అంటే అనుకున్న టైంలో రిలీజ్ కాకపోవడం, లేట్ అవ్వడం, కొంచెం ఇబ్బంది పడి ఎమోషనల్ అయ్యాడు అందరినీ చూసేసరికి. కానీ రాకేష్ గారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఆయనకి అందరినీ సపోర్ట్ లేదు. రోజా గారు సపోర్ట్ చేశారు, జబర్దస్త్ టీం అంతా సపోర్ట్ చేశారు. అంటే ఆయన మంచితనంతో అంతమందితో కూడా మంచిగా మెదలడం వల్లనే అంతమంది ఆయన కోసం వచ్చారు. అదే ఇప్పుడు నేను సినిమా తీశాను, నేను జబర్దస్త్ వాళ్ళందరినీ తీసుకురాగలిగానా? కొంతమందితో నేను నాకు తెలిసిన వాళ్ళతోనూ, మన టీంలో ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళతోనూ నేను చెప్పించుకోగలిగాను. నాకున్న సర్కిల్ ద్వారా నేను చేసుకోగలిగాను. కానీ ఇంకా అదృష్టం ఏంటంటే రాకేష్ గారికి అందరూ సెలబ్రిటీస్ అందరూ తెలియడం వల్ల ప్రమోషన్స్ కి వెళ్ళడము. అండ్ కేసీఆర్ అనే ఒక పదం జనాల గుండెల్లో ఉన్న ఒక పదంతో తీశాడు కాబట్టి చాలా మంది చాలా 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 సపోర్ట్ వచ్చింది. ఇంకా తన ఎమోషన్ అయినప్పుడు అందరూ కూడా ఫీల్ అయ్యారు, తొందరగా బయటపడాలి అన్నట్టుగానే తన కష్టానికి ఫలితం. చాలా కష్టపడ్డారు, చాలా కష్టపడి తీశారు సినిమా. అంటేనే ఇప్పుడు నేను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక ప్రొడ్యూసర్ గా చేయడం అంటే మామూలు విషయం కాదు. అది కొన్ని కోట్లతో కూడుకున్న పని. అయినా చేశాను, రిలీజ్ చేశాను. రాకేష్ గారు కూడా చేశారు, రిలీజ్ చేశారు. హ్యాపీ. అంటే రాకేష్ గారు స్టార్ట్ చేసినప్పుడు కూడా నవ్వారు చాలా మంది. అంటే చేయగలుగుతాడా ఏంటి అంటే, మంచి జబర్దస్త్ క్యారెక్టర్స్ చేసుకోకుండా మంచి సినిమాలు అవసరమా, వీళ్ళు ఒక లైఫ్ వచ్చిన తర్వాత ఆగరు. నా విషయంలో కూడా అలాగే జరిగింది. ఏంది ఈ పిల్ల సినిమా తీస్తుందా, ఏ పిల్ల ఆర్టిస్ట్ కదా ఈ అమ్మాయి, ఎందుకు సినిమాలని ఇదని అదని, ఏం పని లేదా అమ్మ అని నాకు ఫోన్లు చేసి తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను తిట్టిన వాళ్ళని నేను తప్పుగా అనట్లేదు, వాళ్ళు కూడా నా వెల్ విషర్స్. అంటే నేను ఎక్కడ పోగొట్టుకుంటాను, నేను ఎక్కడ లాస్ అవుతాను, కష్టపడి సంపాదించుకున్నావమ్మా, ఎంతో కొంత పక్కన పెట్టుకుంటే నీకు నీ పిల్లలకు పనికొస్తుంది కదమ్మా, ఎందుకమ్మా లేనిపోని అని నా వెల్ విషర్సే. నవ్వారు, కొంతమంది ఇన్సల్టింగ్ గా మాట్లాడారు, రకరకాలుగా ఫేస్ చేస్తాం కదా. కానీ నాకు అనిపించేది అంటే ఒక అమ్మాయి అంటే ఒక ఆడపిల్ల అంటే ఏం చేయలేదా, చేయకూడదా, ఎందుకు చేయకూడదు? సరే సినిమాలు అంటే 1000 కోట్లతో తీస్తేనే సినిమాలా, 100 కోట్లతో చేస్తేనే సినిమాలా, అంటే తక్కువ బడ్జెట్ తో చేస్తే సినిమాలు కావా, అంటే ఇలాంటి సినిమాలను కూడా మంచిగా రిలీజ్ చేయలేమా అనే ఒక పట్టుదలతో చేయడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. ప్రైమ్ లో ఉంది, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఉంది, మంచి రన్ అవుతుంది, అవార్డు వచ్చింది, హ్యాపీ, అంతా కూల్. రాకేష్ గారిది కూడా ఇంకా మంచి సబ్జెక్టు, అద్భుతమైన మ్యూజిక్, ఎమోషనల్ హిట్, మ్యూజికల్ హిట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. చరణ్ అర్జున్ చాలా అద్భుతంగా మ్యూజిక్ చేశాడు. మా సినిమా కూడా సేమ్ మ్యూజిక్ డైరెక్టర్, అద్భుతమైన పాటలు ఇచ్చాడు. సో మా సినిమా సాంగ్స్ చేసి నేను ఏదైతే క్యారెక్టర్ గురించి వెళ్ళి మాట్లాడిన రోజు రాకేష్ గారు అడిగారు, చరణ్ అర్జున్ గారు అయితే దీనికి బాగుంటారు కదా, ఏమంటారు, ఎలా చేస్తాడు అంటే, అద్భుతంగా చేస్తాడు. ఇలాంటి మట్టి సినిమాలకి పెట్టిన పేరు చరణ్ అర్జున్, తమ్ముడు బాగా చేస్తాడు, మీరు డెఫినెట్ గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, మంచి ఇంకా ఇంకా చాలా ఎలివేట్ అవుతుంది సినిమా అని చెప్పడం జరిగింది. సో నేను ఏదైతే అనుకున్నానో అలాగే వచ్చింది. ఇద్దరు కూడా చాలా ఆత్మీయులు, రాకేష్ గాని చరణ్ అర్జున్ తో ఇంకా ఎక్కువ అనుబంధం. ఎందుకంటే మా సినిమా కూడా టోటల్ గా కలిసి వర్క్ చేసాము, మంచి మ్యూజికల్ హిట్ మాది కూడా. ఇంకా దీంట్లో ఇంకా అద్భుతంగా ఇచ్చారు. ఏంటంటే దీంట్లో స్కోప్ ఉంది ఇంకా, ఎందుకంటే తెలంగాణని అది చూపించే సాంగ్ లో గానీ అద్భుతమైన పాటలు ఉన్నాయి. ముఖ్యంగా అసలు తెలంగాణలో ఏం జరిగింది, అభివృద్ధి ఏం చేసింది అనేటోళ్ళకి సినిమా చూపిస్తే సరిపోతుంది. హైదరాబాద్ లో అసలు ఏముంది, కొత్తగా ఎవరన్నా చూడడానికి వచ్చి అసలు హైదరాబాద్ లో ఏం చూడాలి, ఏమేమి ఉన్నాయి అని ఎవరన్నా అడిగితే ఈ సినిమా చూపిస్తే సరిపోతుంది. ఈ సినిమాలో హైదరాబాద్ అనే ఒక సాంగ్ ఉంటుంది, అది చూపిస్తే సరిపోతుంది. పాటలు అద్భుతం. మీకు రాకేష్ గారికి ఉన్న సంబంధంలో డైలాగ్స్ లో ఏది మీ ఫేవరెట్ డైలాగ్, ఏది మంచిగా అనిపించింది? అంటే అన్ని బాగుంటాయి. మెయిన్ ఏంటంటే ఆ తల్లి కొడుకుల అనుబంధం, వాళ్ళ నాన్నని కొట్టబోతుంటే వాళ్ళ నాన్న బాబుని రాకేష్ ని కొడతాడు, కట్టెతో కొట్టబోతుంటే నేను వెళ్ళి ఆపుతాను,
అమ్మని ఎందుకు కొడుతున్నావని, అమ్మని ఎందుకు తిడుతున్నావు, నీ వల్ల ఇదంతా జరిగిందని అదే. లోహిత్ గారు తిడుతూ ఉంటారు. అమ్మని ఎందుకు తిడుతున్నావని నన్ను తిడుతుంటే వాళ్ళ నాన్నని ఎదురు చెప్తాడు. ఎదురు చెప్పినప్పుడు ఆ స్పీడ్ లో కొట్టేస్తానన్నమాట. అదే నాన్నకి ఎదురు చెప్తావా అని కొట్టేసి వెంటనే నేను అటు మాట్లాడకుండా వాళ్ళ నాన్నని సముదాయిస్తూ ఉంటాను. అంటే ఆపై అని కొట్టేయడం. నాకెందుకు చాలా ఎమోషనల్ గా అనిపించింది ఆ సీన్. ఇంకా మంజు ఎవరైతే మరదలు హీరోయిన్ ఉందో, హీరోయిన్ పెళ్లి రేపే ఈ పెళ్లి పనులు అన్ని స్టార్ట్ అయిపోయినాయి, నువ్వు వద్దని చెప్పినావు కదా అనేసి ఏడుస్తూ చెప్తానన్నమాట. అప్పుడు అబ్బాయి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు మళ్ళీ మరదల కోసం. ఆ సీన్ కూడా చాలా అంటే ఎమోషనల్, ప్రతిదీ కూడా చాలా ఎమోషనల్ బ్యాగేజ్ తో ఉంటది. మంచిగా ఉంటాయి డైలాగ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. మొత్తం విలేజ్ లో అసలు సినిమా లాగా లేదు, సినిమా లాగా లేదు, పక్కింట్లో జరిగినట్టుంది. అంటే పక్కింట్లో ఎదురింట్లో జరిగిన సీన్స్ లాగానే ఉన్నాయి, చాలా అద్భుతంగా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. Thank you. మంచి మంచి ఆఫర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.